నన్ను చూడన్నాను, అక్కడ ఆపోజిట్లో చూడన్నాను. వావ్, నిన్ను అలా చూస్తుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది తెలుసా. అదేంటి? పిల్లానికి ఎవరైనా బీట్ కొడితే మొగుడు సెలెక్షన్ సూపర్ అని అర్థం. వాట్ ఏ బ్యూటిఫుల్ లేడీ. చూసావా వీనికి అవసరమా రా ఇది? చూసావా నాను, ఆ ఫిగర్ ఏంటి పక్కన ముగ్గురు ఏంటి అని ఎలా చూసారు? అసలు నేను సెట్టే కాలేదన్నట్టు. అందుకే యువర్ గార్జియస్. సర్లే పద. చూడు మీనాక్షి, వాటినే చూస్తున్నాడు. చూస్తే చూడని ఆకాష్, నాకు ఆకలిస్తుంది పదా. ఏంటా కొట్టడం ఆకాష్? వాడికి ఏదైనా అయ్యుంటే ఎంత ప్రాబ్లం అయ్యేది. కొట్టడంగా నరికేదాడు నాకు. ఆపకపోయి ఉంటే ఈ పాటికి నా చేతిలో చచ్చేవాడు. ఆకాష్ కూల్ ఆకాష్. ఇదంతా వాడిపై కోపమా, నాపై ప్రేమ? చూడు మీనాక్షి, నువ్వు ఎవరితో మాట్లాడినా సరే, నేను ఎవరైనా చూసినా సరే నేను స్పోర్టివ్గా తీసుకుంటాను. కానీ నా స్పోర్టివ్నెస్ని అడ్వాంటేజ్గా తీసుకొని నేను ఎవరైనా టచ్ చేయడానికి ట్రై చేస్తే నేను సహించలేను. ఇది ప్రేమ అనుకో, కోపం అనుకో, నువ్వు ఏమని అనుకో, నువ్వు నా సొంతం. యువర్ జస్ట్ మైండ్, అంతే. అవును, ఇంకా రెడీ అవ్వలేదు. ఇట్స్ ఆల్రెడీ 8 o'clock. ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేదు. ఎందుకని? వెళ్ళాలనిపించట్లేదు అంతే. అయినా నువ్వేంటి ఈరోజు ఇంత తొందరగా వెళ్తున్నావు? హీరో బాలకృష్ణతో మీటింగ్. వస్తావా? హలో, అలాగే. ఆకాష్ వెళ్ళిపోయాడు. అబ్బా, నీకోసమే వెయిటింగ్. అమ్మో, ఆకాష్ వచ్చినట్టున్నాడు. ఓకే, we don't need any baby soaps. వచ్చేస్తాను. ఓకే, బాయ్. ఫుల్ డే హాఫ్ సారీతో మేనేజ్ చేయడం ఎంత కష్టమో తెలుసా నీకు? హే మీనాక్షి, వస్తున్నావా? వస్తున్నాను, కానీ అక్కడికి కాదు. అదేంటి సడన్ గా ప్లాన్ చేంజ్ చేసావు? చెప్తా మదన్, ముందు నువ్వు మైండ్ స్పేస్ బస్ స్టాప్కి వచ్చి నన్ను పికప్ చేసుకో. ఓకే ఓకే, బాయ్.
వీడి స్పీడ్కి హార్న్ అవసరమా? ఓవర్ యాక్షన్ కాకపోతే. బాబు తమరి వయసు ఎంత? 30 మేడం. అచ్చా వయసులోనే అన్నావుగా, తోడరాదా? ఇప్పుడు చూడండి మేడం. అత్తి కమ్ ఆన్ పెంచు. yes పెంచు, అలాగే ఇంకా పెంచు. కమ్ ఆన్ తొక్కు. ఇదే తోడడం అంటే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. హలో మేడం. ఏంటి? ఇంకో 100 ఇవ్వు. అదేంటి ఎక్కేటప్పుడు 100 అన్నావుగా? అది 20లో వెళ్తే 120లో కాదు. ఇది అన్యాయం. ఏం అన్యాయం మేడం? మా సార్ లేనప్పుడు మీలాంటి వాళ్ళని చాలా మంది ఎక్కించుకున్నాను. ఆగాగు, దూరం తీసుకో. హాయ్. ఏంటి పెళ్లి చూపులు అంటే ఎప్పుడు లేటేనా? ఆగాగా ఆ షర్ట్ అంటే బురదటే ఎవడన్నా కుమ్మిసాడేట్రా? లేదురా, చెప్తా పద ముందు. I was very excited. ఇంట్లో పెళ్లి చూపులంటే ప్రైవసీ ఉండరని హోటల్లో అరేంజ్ చేస్తే వీళ్ళేంటి రైట్ కూడా వచ్చారు. నువ్వు ఉండొచ్చు. ఒక గుంట సెలెక్ట్ చేయడానికి వస్తే 4 గంటలు ఫ్రీరా. నువ్వు పదేస్. వావ్. మీరేనా పెళ్లి కొడుకు? మీరేనా? ఏదో బాగుండు కప్ మొక్కలు వేసుకుని. అది నా ఫ్రెండ్. ఆ పెళ్లి కొడుకు నా కొడుకు నాను. ఏడు ఇడుకోదు మొహం. గుంట్లకి ఎక్స్ట్రా చాలా ఉన్నాయి చెప్తాను. థ్యాంక్ గాడ్ కరెక్ట్ టైంకి వచ్చారు. ఇంకొంచెం లేట్ అయితే దుర్ముహూర్తం వచ్చేసేది. అలా ఇంతకీ మీ నలుగులో ఎవరిని బుక్ చేసుకోమంటారా? అదే పెళ్లి కూతురు ఎవరినానే అంతే, ఇంకేట్లేదు. గుంట ఫ్రెష్ కన్నిలాగా ఉంది. రే పేరేంటి అడగరా? మీ పేరేంటి? మీనాక్షి. పెళ్లి చూపులు నాకురా. అంటే ఇంట్లో ప్రైవసీ ఉండరనే హోటల్లో అరేంజ్ చేసామండి. మనం కొంచెం పక్కకి వెళ్తే వాళ్ళు మాట్లాడుకుంటారు. నీకు దండ పెట్టి గుండం కట్టి వెళ్ళరా బాబు. అబ్బా వెనక నుంచి ఇలేలాగా వద్దురో, ఫస్ట్ నైట్ వేస్ట్ అయిపోగలదు. కూకండి. మీ పేరేంటండి? ఆకాష్ అండి. ఏం చేస్తుంటారు? అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ చేస్తున్నానండి. అచ్చా, మరి ఆ షర్ట్ పైన బురదేంటి? ఇదా అండి, ఇందాక బస్ స్టాప్ లో నిలబడి ఉంటే ఓ కారోడి చల్లాడండి. ఓహో, మరి మీకు కోపం రాలేదా? నిజం చెప్తే మనం వీక్ అయిపోము. అంటే జగ్గు నీళ్ళు కొడితే పోయేదానికి కోపడ్డం అవసరమా అండి? అచ్చా, మిమ్మల్ని ఒక విషయం అడగనా? అడగండి. మీ ఫ్రెండ్ కలర్ కి మా ఫ్రెండ్ కలర్ కి సెట్ అవుతుందంటారా? కలర్ తో కంపేర్ చేస్తే ఈ ప్రపంచంలో చాలా మందికి పెళ్లిలే అవ్వండి. ఓసారి రండి. కమ్యా. ప్రతి మొగాడు తన కాబోయే భార్య అందంగా అప్సరసలా ఉండాలని కలలు కంటాడు. కానీ అందరికీ అదృష్టం దొరకదు. దొరికిన కొంతమంది అదృష్టవంతులు ఇంకా లైఫ్ లాంగ్ భార్యకి బానిసైపోతారు. ఇంకా అందంలో మావాడు మీ ఫ్రెండ్ కాల్గొట్టి కూడా సరిపోడు. బట్ అమ్మాయి దొరికితే అంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి? వాడికి లైఫ్ లాంగ్ పాత సేవ చేసుకుంటూ బ్రతికేస్తాడు. మీ పేరేటి? రాధా. ఎందుకు రాదు? మీ వల్ల కాదు. సీల్ ఓపెన్ చేయడంలో ప్రపంచంలో నాకెవడ పోటీ వస్తాడు? ఇంతకీ నీ పేరేటి? రాధా. వచ్చేసిందిగా. నా పేరు రాధా అండి. రంభ అనుకున్నా. ఇంతకీ మీ పేరేంటండి? సోంగసీను. ఏంటి లేట్ వచ్చావేంటే? అయ్య బాబు ఇదేంటి ఇక్కడ? యావండి, కొంచెం హోటల్ తాజ్ వరకు లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్ అండి, చాలా అర్జెంట్. ఇలాంటి ఫిగర్ వస్తే ఎవడ కాదు అతనేటి. రెడీ కూకండి, నాన్నట్టు వెళ్తున్నాను. అదృష్టం ఇదే. ఇదేంటి ఒక పక్కే కూకుంది. ఏండా బండి స్టార్ట్ అవట్లేదండి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి. మీకు లోక జ్ఞానం బాగా ఎక్కువ అనుకుంటండి. మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్లు అంతా మీకేం ప్రాబ్లం లేదుగా? అంటే ఇలాగన్నమాట. మీ పేరేంటండి? సొంగసేలు. ఒకసారి బండాపురా. ఏంటి తాజుకోతా? రూమ్కి వెళ్ళిపోతామా? పైకి వచ్చినా నానే చూసుకుంటా. ఈడేనే పెళ్లి కొడుకు. దుర్మూర్తం తిదేనేమో. హాయ్, దిస్ ఇస్ ఇందు, రాధా ఫ్రెండ్ ని. ఏటి గొంట్ల చుట్టు కాసేస్తున్నారు? అమ్మో చెయ్యొగ్గితే మంచిది. అక్క ఇక నేను వెళ్ళి వస్తానక్క. నన్ను పెళ్లి చేసుకోవడానికి వస్తావరా? పెళ్లి చూపులు నీకు.
కొట్టండి మీరు ఇంకోసారి ఏ అమ్మాయి జోలికి వెళ్ళకుండా కొట్టండి. ఏయండి వీడిని. అస్సలు ఇంకా పైకి వదలండి. వదలండి, ఈరోజు అంత చూస్తాను. ఏమనుకుంటున్నారు? రేయ్, గంట పిల్లమ్మ కూడా. నా చేతులు వదలరా రే. ఇంకోసారి పెళ్లి చూపులంటూ ఏ అమ్మాయి జోలికైనా వెళ్ళవో కోసి కారం పెడతా. ఆకాష్, ఆకాష్ నేను వచ్చాను. సో వాట్? బయట కారు ఎవరిది? మనదే. వాట్? నాకు చెప్పకుండా కారు కొన్నావా? మొన్నే నాకు చెప్పేస్తున్నావా? వాట్ యు మీన్? ఐ మీన్ వాట్ ఐ సెడ్. మీరా సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది ఈరోజు. మొగుడిని వదిలేయటము, సూసైడ్ చేసుకోవటం అమ్మాయిలకి ట్రెండ్ అయిపోయింది ఈ మధ్య. ఏమైంది? తినాలనిపించట్లేదు. ఏ? తినాలనిపించట్లేదు అంతే. నీ ఎక్స్ట్రా టేబుల్ దగ్గర కాదురా, బెడ్ మీదకి వస్తావుగా, అప్పుడు చెప్తాను. దొంగ సచ్చినోడా. చేస్తున్నాడు. వెన్నెల్లో మంచా ఊహించుకుంటున్నావా? కాదు, నువ్వు నలిపే నా దిండు నువ్వుంచుకుంటున్నా. ఇస్తావా?